రైట్, అందరూ అనుకున్న విధంగానే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు, ఇటీవల వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేశారు. ఎన్నికల రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని చెదురుమదురు ఘటనలు జరగగా ఆ మరుసటి రోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారో అక్కడికి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన వైసీపీ నాయకులు కొందరు ఒక్కసారిగా పులివర్తి నాని కార్లపై ఆయనపై దాడి చేసిన పరిస్థితి. మోహిత్ రెడ్డికి సంబంధించి ఆయనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి పులివర్తి నానిపై దాడి చేయడంతో పాటు సుత్తితో ఆయన కారుపై దాడి చేసి తీవ్ర గాయాల పరిచిన పరిస్థితి. ఆ దాడి నుంచి పులివర్తి నాని గన్మ్యాన్ 2 రౌండ్లు కాల్పులు జరపగా అందులో ఒక వ్యక్తి గాయం కూడా అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ రూమ్ పరిధిలో జరిగిన ఈ దాడికి సంబంధించి తీవ్రంగా పరిగణిస్తూ సిట్ ఏర్పాటు చేసి 2 నివేదిక కూడా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 36 మందిని అరెస్ట్ చేయగా మోహిత్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఆయన్ని 37గా కేసులో నమోదు చేశారు. ఎస్వీయు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి 37గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో ఆయన నిందితుడిగా చేర్చగా ఆయనకు సంబంధించి గత 15 రోజుల కాలంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయనను అరెస్ట్ చేస్తారని చెప్పి ఊహాగానాలు అయితే విస్తృతంగా ప్రచారం జరిగాయి. దీనిపై ఈరోజు బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. తిరుపతికి సంబంధించిన పోలీసులతో పాటు బెంగళూరు పోలీసులు కలిసి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ని తిరుపతి తీసుకొచ్చి నేరుగా అర్ధరాత్రి తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆయనకి రిమాండ్ విధించే అవకాశం మాత్రం పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. బెంగళూరు నుంచి తిరుపతి తీసుకురావడానికి సుమారు 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దారి పొడవున ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రారంభం నుంచి తిరుపతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. బెంగళూరు నుంచి తిరుపతికి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఎలా ఉంటాయనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది.